వీళ్ళని మాత్రం వదిలిపెట్టే లేదు. ఈ ప్రాంతంలో మామూలుగా అరాజకం కాదు వీళ్ళది, మామూలు దౌర్జన్యాలు కావు వీళ్ళు దోచింది ఇంత అంతా కాదు. వాళ్ళు మాట్లాడే మాటలనే అర్థమవుతా ఉంది ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఏ స్థాయిలో దోషిర్రో. అందుకే ఈరోజు ఆ 300 కోట్ల రూపాయలు వాళ్ళకి చాలా చిన్నగా కనబడతా ఉంది, ఏదో పావుల ₹1 లెక్క మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను హరీష్ అన్న మాట్లాడుతున్నా, నిజంగా నేను హరీష్ అన్న కూడా ఒకటి అడగదలుచుకో ఉన్నా. నిజంగా హరీష్ అన్న, మీరు ఈరోజు ఇట్లాంటి దొంగల గురించి అంత ఎన్కేసుకొచ్చి అంత ఒకలా చూసుకుంటారు కదా, అంత బాధపడుతున్నారు కదా, నెల రోజులు వీళ్ళని ఏదో చెయ్యని కేసుకి ఏదో లోపలేసినట్టు మాట్లాడతావు కదా. మరి మీ మరదలు కవిత మన 5 నెలలు జైల్లో ఉంటే మరి ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు మీరు. మరి ఈరోజు ఈ మైపాల్ రెడ్డి గురించి వారి సోదరు గురించి ఇంత బాధపడతా ఉన్నారంటే మరి మాకైతే అనుమానం వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రతి దాంట్లో ప్రతి అక్రమంలో ఖచ్చితంగా మీ వాటా ఉన్నదేమో అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. తప్పకుండా దాన్ని కూడా తేలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కవిత జైలు ఉంటే మీకు బాధ కలగలేకుండొచ్చు, ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. ఈరోజు అసెంబ్లీలో మీరు ఈరోజు ఇలాంటి దొంగల గురించి మీరు ఈరోజు ఎన్కేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే అది మీకు సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.